ప్రైజ్ ద లార్డ్. మార్చి 5వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్వతాలు చాలా బలమైనవి కదా. ఒకవేళ అవి కదిలితే మనుషులమైన మన సంగతి ఏమవుతుంది అంటే, పర్వతాలు లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనం భయపడాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే దేవుని కృప మనతో ఉంది. ఆయన కృప మనతో ఉన్నప్పుడు ఎలాంటి భీకరమైన పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా మనం కదల్చబడము, ఏ మాత్రము కీడు అనుభవించము, ఏ హాని మనకంటదని దీని అర్థం. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి సమస్యలే నీ జీవితంలో ఉన్నాయా? నీవు నమ్ముకున్నవారు, నీతోనే ఉంటానని చెప్పినవారు అర్ధాంతరంగా నీ చేయి విడిచిపెట్టారా? నిన్ను ఎంతో ప్రేమించే నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త నీకు దూరమైపోయారా? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారా? ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైనా నీవు భయపడద్దు. నా జీవితం ఏంటి, ఇక నేను ఎందుకు బ్రతకాలి, నాకు మనుగడ ఎలా జరుగుతుందని వేసారిపోవద్దు. అలా దిగజారిపోయిన పరిస్థితులలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి మరలా వారి జీవితాలను బాగు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నీకున్న శ్రమలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి బాధపడకు, దిగులు పడకు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని కృప నీతో ఉందని మర్చిపోవద్దు. మనుషుల్లాగా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిరంతరం నీతో ఉండి నీకు సహాయం చేసి నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునిని ఆశ్రయించి దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.